అసలు ఈ బంకర్ బస్టర్ బాంబ్ ఎలా పనిచేస్తుంది? ఇది GBU-28 బంకర్ బస్టర్ బాంబ్. దీని B-2 బాంబర్ జెట్ ద్వారా సుమారు 30,000 అడుగుల ఎత్తు నుంచి రిలీజ్ చేస్తారు. వన్స్ ఇది రిలీజ్ అయిన తర్వాత నిజానికి దీనికి ఎటువంటి రాకెట్ ఇంజన్ ఉండదు. ఇది గ్రావిటీ ఆధారంగా కిందకి దూసుకెళ్తుంది. ఇది మొత్తం 2200 కిలోల బరువు ఉంటుంది. అలాగే 19 అడుగుల పొడవు ఉంటుంది. దీని సన్నని షార్ప్ డిజైన్ దీనికి ఎటువంటి ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండా చేస్తుంది. దీనివల్ల ఇది భూమిని చేరేలోపే సుమారు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని నోస్ కి ఉండే లేజర్ గైడెన్స్ సిస్టమ్ స్నైపర్ స్కోప్ లాగా ఒక ఏరియాని పిన్ పాయింట్ గా కొట్టడానికి ఉపయోగపడుతుంది. మరియు దీనికి ఉండే రిట్రాక్టబుల్ వింగ్స్ ఇది దిశను మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. దీని నోస్ భాగం కంప్రెస్డ్ స్టీల్ మెటల్ తో చేయబడుతుంది. ఇది ఇంపాక్ట్ సమయంలో కైనెటిక్ ఎనర్జీ ద్వారా విడుదలయ్యే 40 టన్నుల ఫోర్స్ తట్టుకుని భూమిలోకి దూసుకుపోతుంది. ఇక వెంటనే దీని వెనక ఉండే డిలేడ్ ఫ్యూజ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఫ్యూజ్ కాలిపోవడానికి కేవలం 60 మిల్లీసెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. ఈ 60 మిల్లీసెకండ్ల వ్యవధిలోనే ఇది నేలను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ ని సైతం పగలగొట్టుకుంటూ సుమారు 60 అడుగుల లోతుకు చేరుకుంటుంది. వన్స్ ఇది డిటోనేట్ అయిన తర్వాత ఆ బంకర్ పూర్తిగా నాశనం అవ్వకపోయినా దీని నుంచి విడుదలయ్యే షాక్ వేవ్స్ అందులో ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా చంపేస్తాయి.